ఫ్రెండ్స్, ఇది ఒప్పో F25 Pro 5G లేటెస్ట్ ఫోన్. అండర్ 25,000 లో అయితే ఈ ఫోన్ ని తీసుకొస్తున్నారు. ఇందులో హైలైట్స్ వచ్చేసి 2.5D ఫ్లెక్సిబుల్ అమోలెడ్ డిస్ప్లేని అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ అడిషనల్ గా ట్రినిటీ ఇంజన్, మైక్రోసాఫ్ట్ ఫోన్ లింక్ లాంటి ఫీచర్స్ ని కూడా ఇందులో తీసుకొచ్చారు. ఇందులో చాలా ఫీచర్స్ అయితే ఉన్నాయి. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కొరకు చివరి వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. డిస్ప్లే విషయానికి వస్తే 6.7 ఇంచెస్ అమోలెడ్ డిస్ప్లేని ప్రొవైడ్ చేశారు. అది కూడా పంచ్ హోల్ డిస్ప్లే. 120Hz రిఫ్రెష్ రేట్ అండ్ 1100 నిట్స్ పీక్ బ్రైట్నెస్ అయితే ఇందులో ప్రొవైడ్ చేశారు. ప్రొటెక్షన్ విషయానికి వస్తే పాండా గ్లాస్ ని అయితే యూజ్ చేశారు. ఇది కొంచెం డ్రాబ్యాక్ అంటాను, ఎందుకంటే ఇక్కడ మనకు గొరిల్లా గ్లాస్ ని ప్రొవైడ్ చేసి ఉంటే చాలా బాగుండేది. ఈ ఫోన్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ తోటి వస్తుంది. వైడ్ 1L1 సర్టిఫికేషన్, DCI-P3 కలర్ గ్యామెట్, HDR10+ ని కూడా సపోర్ట్ చేస్తుంది. అమెజాన్, నెట్ఫ్లిక్స్ లాంటి ఛానల్స్ ను ఫుల్ HD లో చూడవచ్చు. ఇక వీడియో విషయానికి వస్తే ఫుల్ HD 1080 పిక్సెల్ లో అయితే చూడవచ్చు. ఇక ఆడియో విషయానికి వస్తే జస్ట్ సింగిల్ స్పీకర్ ని మాత్రమే ప్రొవైడ్ చేశారు. ఇది కూడా డ్రాబ్యాక్ గానే అంటాను, ఎందుకంటే ఈ బడ్జెట్ లో మనకు ఖచ్చితంగా డ్యూయల్ స్టెరియో స్పీకర్ విత్ డాల్బీ అట్మాస్ ని ప్రొవైడ్ చేసి ఉండాలి. వీళ్ళు ప్రొవైడ్ చేయలేదు. డిజైన్ విషయానికి వస్తే పాలికార్బోనేట్ కి సంబంధించిన ప్లాస్టిక్ బాడీని ప్రొవైడ్ చేశారు. లావా రెడ్ చూడటానికి ఒక ఫ్లాగ్షిప్ రేంజ్ లో కనిపిస్తుంది అండ్ చాలా అట్రాక్టెడ్ గా కూడా కనిపిస్తుంది. స్క్రీన్ లోనే చూసిన వెంటనే తీసుకోవాలరా బాబు అనిపిస్తుంది, అంత బాగా ఉంది. డిజైన్ కావచ్చు, కలర్ కావచ్చు. ఈ ఫోన్ లో హైబ్రిడ్ సిమ్ స్లాట్ ని అయితే ప్రొవైడ్ చేశారు. జస్ట్ 2 సిమ్ కార్డ్స్ యూజ్ చేసుకోవచ్చు, లేదా 1 సిమ్ కార్డ్ అండ్ 1 SD కార్డ్ అయితే యూజ్ చేసుకోవచ్చు. అప్ టు 2 TB వరకు ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. ఇందులో డ్రాబ్యాక్ వచ్చేసి 3.5mm హెడ్ జాక్ అయితే మిస్ అయింది. ఇది ఇచ్చి ఉంటే చాలా బాగుండేది, ఎందుకంటే Type-C to 3.5mm కేబుల్ అయితే మనం సపరేట్ గా పర్చేస్ చేయాలి. ఓవరాల్ గా ఈ ఫోన్ వచ్చేసి 7.54mm థిక్నెస్ అండ్ 175 గ్రామ్ వెయిట్ అయితే ఉంటుంది. కెమెరా విషయానికి వస్తే రియర్ 64 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, ఓమ్ని విజన్ 64B సెన్సార్, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా, సోనీ IMX355 సెన్సార్, 2 మెగాపిక్సెల్ మ్యాక్రో కెమెరా, ఓమ్ని విజన్ 02B10 సెన్సార్ అయితే ప్రొవైడ్ చేశారు. ఫ్రంట్ వచ్చేసి 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా అయితే తీసుకొచ్చారు. విత్ సోనీ IMX615 సెన్సార్ అయితే ప్రొవైడ్ చేశారు. రేర్ కూడా సోనీ సెన్సార్ ని ప్రొవైడ్ చేసి ఉంటే చాలా బాగుండేది. ఇక వీడియో రికార్డింగ్ విషయానికి వస్తే రేర్ 4K 30fps, స్లో మోషన్ 1080 480fps, డ్యూయల్ వీడియో రికార్డింగ్ వచ్చేసి 1080 30fps వరకు రికార్డ్ చేసుకోవచ్చు. ఫ్రంట్ వచ్చేసి 4K 30fps అండ్ 1080 30fps వరకు రికార్డ్ చేసుకోవచ్చు విత్ ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్. ఇక్కడ ఖచ్చితంగా మనకు ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ప్రొవైడ్ చేసి ఉండాలి, ఎందుకంటే వీడియో రికార్డింగ్ చేస్తున్నప్పుడు వీడియోస్ అనేది షేక్ అవ్వటం జరుగుతుంది. ఇది కొంచెం డ్రాబ్యాక్ అనే అంటాను. ఇన్ని ఫీచర్స్ ఇచ్చినా కూడా అది ఒక్కటే మిస్ అయింది అనిపిస్తుంది. అడిషనల్ గా ఫైల్ డాక్ ఫీచర్ అయితే తీసుకొచ్చారు. మీరు ఏదైనా ఇమేజ్ ని కావచ్చు, పిక్ ని కావచ్చు, అంటే ఆన్లైన్ లో కావచ్చు, ఆఫ్లైన్ లో కావచ్చు, ఎక్కడైనా చూస్తే ఆ ఇమేజ్ పైన ట్యాప్ చేసి మీరు ఫైల్ డాక్ లో అయితే సేవ్ చేసుకోవచ్చు. ఇది ఒక కొత్త ఫీచర్ ని తీసుకొచ్చారు. స్మార్ట్ ఇమేజ్ మ్యాటింగ్ ని కూడా తీసుకొచ్చారు. ఒక ఫోటోలో 2 ఉండొచ్చు, 3 ఉండొచ్చు. మనకు కావలసిన పర్సన్ ని లేదా యానిమల్ ని, ఒకరు లేదా ఇద్దరిని ఫోటో పైన లాంగ్ ప్రెస్ చేసి ఆ ఫోటోని మాత్రమే కాపీ చేసుకొని ఆ ఫోటోని వేరే ప్లేస్ కు తీసుకెళ్లవచ్చు. అంటే బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేయవచ్చు, లేకపోతే ఇక్కడ ఉన్న పర్సన్ ని ఇంకొక పర్సన్ పక్కన పెట్టవచ్చు. ఈ 2 ఫీచర్స్ కూడా కొంచెం ఇంట్రెస్టింగ్ గా అనిపించాయి. ప్రాసెసర్ విషయానికి వస్తే Dimensity 7050 ప్రాసెసర్ ని తీసుకొచ్చారు. 6 nm తో బిల్డ్ అయిన ఆక్టా కోర్ ప్రాసెసర్, మాక్సిమం క్లాక్ స్పీడ్ 2.6 GHz గా ఉంటుంది. Mali G68 MC4 గ్రాఫిక్ కార్డ్ అయితే యూజ్ చేశారు. పర్ఫార్మెన్స్ తీరును మరింత వేగవంతం చేయడానికి ఒప్పో ఓన్ ప్రాసెసర్ ట్రినిటీ ఇంజన్ ని కూడా ఇందులో ప్రవేశపెట్టింది. దీని వలన పర్ఫార్మెన్స్ అనేది ఫాస్ట్ గా ఉంటుంది, ఫ్రెష్ గా ఉంటుంది, ఫ్లూయెంట్ గా ఉంటుంది. అప్ టు 4 years వరకు ఎటువంటి హ్యాంగ్ కానీ ల్యాగ్ కానీ లేకుండా ఉంటుంది అని కంపెనీ వాళ్ళైతే చెబుతున్నారు. ఒకవేళ మీరు గనక దీన్ని యూజ్ చేస్తూ ఉంటే మీకు పర్ఫార్మెన్స్ అనేది ఎలా ఉందో కామెంట్ లో తెలియజేయగలరు. ఈ ఫోన్ LPDDR4X RAM టెక్నాలజీ అండ్ UFS స్టోరేజ్ 3.1 తోటి వస్తుంది. గేమింగ్ కోసం కూడా చాలా బాగానే ఉంటుంది. అవుట్ ఆఫ్ ది బాక్స్ Android 14 తో వస్తుంది. 3 సెక్యూరిటీ అప్డేట్స్ అండ్ 4 సెక్యూరిటీ అప్డేట్స్ అయితే ఇందులో ప్రొవైడ్ చేశారు. బ్లూటూత్ కూడా ఎలాగా ఉంటుంది, భరించక తప్పదు. అడిషనల్ గా మైక్రోసాఫ్ట్ ఫోన్ లింక్ అయితే తీసుకొచ్చారు. మీ మొబైల్లో మీ PC కి కనెక్ట్ చేసినప్పుడు వాట్సాప్ నోటిఫికేషన్స్, మెసేజ్ నోటిఫికేషన్స్, కాల్ నోటిఫికేషన్స్, ఎనీ నోటిఫికేషన్స్ వచ్చినప్పుడు మీరు నేరుగా మీ పీసీలోనే చెక్ చేసుకోవచ్చు అన్నమాట. ఇది కూడా కొంచెం ఇంట్రెస్టింగ్ గా ఉంది. బ్యాటరీ విషయానికి వస్తే 5000 mAh బ్యాటరీ, 67 watts సూపర్ ఉక్కు చార్జర్ అయితే తీసుకొచ్చారు. 0 to 100% చార్జ్ అవ్వడానికి 48 minutes టైం అయితే తీసుకుంటుంది. అడిషనల్ గా బ్లూటూత్ 5.2, OTG, Wi-Fi 6 అండ్ IP65 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్ అయితే తీసుకొచ్చారు.
ఈ ఫోన్ ని 3 నిమిషాల వరకు నీళ్లలో ఉంచిన 60 నిమిషాల వరకు వర్షపు చినుకులను తడిసిన ఈ ఫోన్ కు ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు అని కంపెనీ వాళ్ళైతే చెబుతున్నారు. ర్యామ్ అండ్ ప్రైస్ విషయానికి వస్తే 8GB ప్లస్ 128GB 24,000, 8GB ప్లస్ 256GB 26,000 రూపాయలు ఉంటాయి. ఈ ఫోన్ ఫ్లిప్కార్ట్ లో అందుబాటులో ఉంటుంది. ఈ ఫోన్ కి సంబంధించిన లింక్ ని డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేశాను. లింక్ ని యూజ్ చేసుకుని పర్చేస్ చేయండి. నాకు ఎంతో కొంత హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. అండర్ 20,000 లో ఈ ఫోన్ ని తీసుకుని వచ్చి ఉంటే చాలా బాగుండేది అని నా ఫీలింగ్. మరి మీరేమనుకుంటున్నారో కామెంట్ లో తెలియజేయండి. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. చూసి వెళ్లిపోకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కు షేర్ చేయండి. నచ్చితే లైక్ చేయండి. తెలుసు కదా, వెళ్లిపోయే ముందు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ మీకు ఇస్తూనే ఉంటాను. నా ఛానల్ను షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయటం మర్చిపోకండి. థ్యాంక్ యూ. మీ చరవాణి టెక్.